హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. టమాటా వంకాయ తొక్కు చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పే విధానం చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇది ఎలా చేస్తానో మీరు కూడా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. రండి, మరి లేట్ ఎందుకు, చూద్దాం ఇది ఎలా చేసుడు. నేను టమాటాలు ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఈ సైజులో కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం టమాటాలు వంకాయలకు తగ్గట్టు మిరపకాయలు తీసుకొని మనం కారం ఎంత తీసుకుంటామో అంత తీసుకొని అందులో వేసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు వేసి వాటిని వేపుకోవాలి. నూనెలో వేపుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో టమాటాలు వేసుకోవాలి. వేసి అది కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసి ఒక చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులోనే వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి కలిపి. ఇప్పుడు రోట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయ అవి ఉన్నాయి కదా, అవి మెత్తగా దంచుకోవాలి. రోట్లో పచ్చడి నూరితేనే బాగుంటుంది. రోలు లేకపోతే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు అందులోనే వంకాయ, టమాటాలు మనం ఉడకబెట్టుకున్నాం కదా, అవి అందులోనే వేసి వాటిని కూడా నూరుకోవాలి, దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను చూపించే విధంగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, కొత్తిమీరలు, ఆవాలు వేయాలి. ఇప్పుడు కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలు దూసి వేసుకోవాలి. ఇది ఇప్పుడు కాస్త ఆ పోపు గోలనివ్వాలి. ఇప్పుడు మనం నూరించుకున్నాం కదా వంకాయ టమాటా పచ్చళ్ళలో తాలింపు వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చేసుకుంటే తినని వారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తింటారు. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. మీరు చేసే ఒక కామెంటు ఇంకో 10 మందికి ఈ వీడియో చేరుతుంది. బాయ్ మరి.